ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. చేస్తున్నారు. గౌరవనీయులు ఎంపీపీ శేఖర్ నరసింహారెడ్డి గారిని గౌరవించవలసిందిగా కోరుతున్నాము. అలాగే మాటాల ఓపిరెడ్డి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాము. అర్జుడు మళ్ళా అందరం కలిసి కింద ఒక ఫోటో తీసుకున్నాంలేండి, స్టేజ్కి బరువు కాకుండా అది. వస్తారులేరా బే ఒక 5 మంది పెంచుకుంటారంట కింద అంతా నజిక बाइक का वही क्यों आते हो
चलो ये ना उतरो चलो उतर को चलो जा तुम फोन మళ్ళా కూర్చో. తిరిగి జగనన్నకు అండగా ఉండేదాని కోసం షేక్ బాబావల్లి గారి ఆధ్వర్యంలో యువకులు మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇక్కడికి ఈ చేరే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్న గారికి, స్టేజి మీద ఉండే పెద్దలకు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి అమృతానగర్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, బాబు గ్రామ పంచాయతీలో ఈ ఎన్నికల వాతావరణం మొదలైనప్పుడు మొట్టమొదటిసారిగా సీనియర్ నాయకులు సూర్యన్న మొదలుకొని కంటిన్యూగా కొత్తపల్లె గ్రామ పంచాయతీ రాచమల్లు అడ్డాగా రాచమల్లు నాయకత్వం పైన బలమైన విశ్వాసం నమ్మకంతో కొత్తపల్లె గ్రామ పంచాయతీ నుంచి నలుమూలల నుంచి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్న గారి నాయకత్వాన్ని బలపరిచే దానికోసం అన్ని ప్రాంతాల నుంచి సూర్యన్న మొదలుకొని రోజు రోజుకు గడప గడపకు వీధి వీధికి కొత్తపల్లె పంచాయతీ అంటే రాచమల్లు, రాచమల్లు అంటే కొత్తపల్లె గ్రామ పంచాయతీ, ఆ మాదిరిగా మేమందరం రాచమల్లుకు తోడుగా అని చెప్పి ఈరోజు ఈ అమృతానగర్ నుంచి బాబావల్లి ఆధ్వర్యంలో యువకులందరూ కూడా పార్టీలో చేరుతున్నందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ, అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన అమృతానగర్ వాసులందరికీ, కొత్తపల్లె పంచాయతీ ఉండే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మనం ఇంతకుముందు 2 పర్యాయాలు కూడా మన రాచమల్లన్నకు మనం హృదయపూర్వకంగా ఓట్లు వేయించి అఖండమైన మెజార్టీ తెప్పించున్నాము. మరలా కూడా ఆయనకు 3వ తారీఖు కూడా అంతకన్నా మంచి అఖండమైన మెజార్టీ తెప్పించి అతన్ని మళ్ళా శాసనసభ్యులుగా మన పొద్దు శాసనసభ్యులుగా ఎన్నుకునేదానికి అందరూ కృషి చేయవలసిందిగా కోరుతున్నాను. కొత్తపల్లి పంచాయతీ మీద చాలా ఓట్స్ పెట్టుకున్నాడు కాబట్టి మనం ఓటింగ్ జరిగిన దాంట్లో 80% మనకు ఎమ్మెల్యే గారికి ఓటు పడేటట్టు మన అన్ని విధాల మన వార్డు మెంబర్లు అయితేనేమి, కన్వీనర్లు అయితేనేమి, వాలంటీర్లు అయితేనేమి మొత్తము అందరూ సహకరించి ఎమ్మెల్యే అత్యధిక మెజార్టీ కొత్తపల్లి పంచాయతీ చూపించి మనం ఛాలెంజ్ చేసి చూపించాలని నేను కోరుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఎక్కువ సమయం లేదు. అందరికీ నా నమస్కారం. జై రాజమల్లు, జై జగన్. మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునే అవకాశం వస్తా ఉంది. మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం మీకు మళ్ళీ ఒక 1 నెల రోజుల తర్వాత ఏర్పడతా ఉంటుంది. ఒక మంచి ఎమ్మెల్యేని ఎన్నుకునే అవకాశం ఒక 1 నెల రోజుల తర్వాత ఏర్పడతా ఉంది. నేను మిమ్మల్ని అందరినీ అభ్యర్థించేది ఒకటే, మీరు వేసే ఓటు చాలా విలువైంది. వాళ్ళు డబ్బులు ఇచ్చారనో వీళ్ళు డబ్బులు ఇచ్చారనో డబ్బులకు ఓటు వేయాల్సిన అవసరం లేదు. పేదవాళ్ళం కాబట్టి డబ్బులు ఇస్తే తీసుకుందాం, అది వేరు. కానీ డబ్బుల కోసం ఓటు వేయకూడదు. ఓటు వేయాల్సింది ఎవరు మంచి ముఖ్యమంత్రి అయితే, ఏ రాజకీయ పార్టీ మంచిదైతే, ఏ ఎమ్మెల్యే మంచివాడైతే వారికే ఓటు వేయాలి. జగనన్న మంచి పార్టీ, జగనన్న మీ పేదవాళ్ళకు మేలు చేసినాడు అనుకుంటే, ఈ ఎమ్మెల్యే మంచోడు, ఎవరిని బాధించేవాడు కాదు, ఈ ఊరిని అభివృద్ధి చేసినాడు, తన దగ్గర పోయిన ప్రతి మనిషికి సహాయపడినాడు, పేదలకు సంబంధించిన ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే అని మీరు నమ్మితే, జగనన్న మీ పేదరికం కోసం సహాయపడిన మాట నిజమైతే మాకు ఓటు వేయండి. మా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి.
ఒకవేళ జగనన్న మీకు ఏం చేయలే, 2019 నుంచి 24 వరకు మీకు ఏ ఉపయోగం చేయలేదు. ఈ ఎమ్మెల్యే కూడా ప్రభుత్వ నియోజకవర్గానికి ఏం చేయలేదు, ఏ పేదవాళ్ళకు ఉపయోగపడలేదు. పేదవాళ్ళ కడుపు కొట్టినాడు ఎమ్మెల్యే, మోసగాడు ఎమ్మెల్యే అని మీరు అనుకుంటే నాకు ఓటు వేయదు తల్లి. కానీ మిమ్మల్ని అభ్యర్థించేది ఒకటే, నేను ధర్మం వైపు నిలబడండి, న్యాయం వైపు నిలబడండి. ఏ ప్రభుత్వం మేలు చేసింటే ఆ ప్రభుత్వాన్ని మధ్య అధికారాన్ని తీసుకురండి. ఏ ముఖ్యమంత్రి మీ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేసింటే, ఏ ముఖ్యమంత్రి మీకు ఇంటి దగ్గరికే పెన్షన్ పంపించినాడు, ఏ ముఖ్యమంత్రి మీ డాక్టర్ రుణాలు మాఫీ చేసినాడు, ఏ ముఖ్యమంత్రి 45 ఏళ్ళకే మీకు పెన్షన్ ఇచ్చినాడు, ఏ ముఖ్యమంత్రి చేనేతలకు 24,000 రూపాయలు ఇచ్చినాడు, ఏ ముఖ్యమంత్రి ఇళ్ల పట్టాలు ఇల్లు కట్టించినాడు, ఏ ముఖ్యమంత్రి అమ్మఒడి పేరుతో మీకు 15,000 ఇచ్చినాడు, ఏ ముఖ్యమంత్రి మీ పిల్లలు చదివే స్కూల్ యొక్క రూపురేఖలు మార్చి మీ బిడ్డల భవిష్యత్తు యొక్క రూపురేఖలే మార్చినాడో, ఏ దళిత బిడ్డలకు ఉచితంగా కరెంట్ ఇచ్చినాడో, మంగళ షాపులకు కరెంటు ఉచితంగా ఇచ్చినాడో, రజక బిడ్డలకు 10,000 రూపాయలు ఇచ్చినాడో, చిరు వ్యాపారస్తులకు 10,000 రూపాయలు ఇచ్చినాడో, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసి, జగనన్న ఆరోగ్య సురక్షని మీ ఇంటికి డాక్టర్లు పంపించి, జగనన్న సురక్షని చెప్పి మీకు కావాల్సిన పత్రాలు మీ ఇంటికే పంపించి, ఒక్కటే మీ తల్లి సచివాలయ వ్యవస్థను తెచ్చి, గ్రామ వాలంటీర్ వ్యవస్థను తెచ్చి మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసిన మాట. జగనన్న చేసిన పాలన మంచిది, మా పేదలకు ఉపయోగపడింది. ఈ ఉండడం వల్ల మాకు వేణీళ్లకు సన్నీళ్లుగా 10 రూపాయలు ఇంటికి వచ్చింది. దళారు వ్యవస్థ లేకుండా, లంచం లేకుండా, అవినీతి లేకుండా, మీరు ఎవరి కాళ్ళు కడుపులు ముక్కకుండా ఈ పేదరికమే ప్రామాణికంగా తీసుకొని తెలుగుదేశం పార్టీ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ అయినా సరే, ప్రతి ఎవరకు తాతకు పెన్షన్ ఇచ్చినాం, ప్రతి డాక్టర్స్ గ్రూపులలో ఉండే ప్రతి సోదరికి రుణాలు చెల్లించినాం, 3 లక్షల వరకు బాకీలకు వడ్డీలు చెల్లించినాం. తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకునే చెల్లెలకు కూడా అమ్మఒడి వేసినాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పిల్లలు కూడా మంచి స్కూళ్ళలో చదివిస్తా ఉన్నాం. ఈ పిల్లలు చదివే స్కూల్ చూడండి తల్లి, రూపురేఖలే మారిపోయినాయి. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినారు, డిజిటల్ ఎడ్యుకేషన్ తెచ్చినారు, క్యాబులు ఇస్తా ఉన్నారు, మంచి భోజనం పెడతా ఉన్నారు, రాగి జావ ఇస్తా ఉన్నారు, కంటి పరీక్షలు చేయిస్తా ఉన్నారు, కంటి సర్జరీ చేయిస్తా ఉన్నారు, అద్దాలు ఇస్తా ఉన్నారు. వాళ్ళు కూర్చుండే రూములు మారినాయి, బెంచీలు మారినాయి, వల్లలు మారినాయి, వాళ్ళ చదివే మారింది, వాళ్ళ తీరే మారింది తల్లి. ఇవన్నీ కాక పనికి పంపొద్దు, బడికి పంపు 15,000 ఇస్తానని చెప్పి మీరు 14,000 రూపాయలు మీ పేరుతో అకౌంట్కి పంపిస్తా ఉన్నారు. నిజమా అబద్ధమా అమ్మా? నిజమా అబద్ధమా? ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా చేసిందా? చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాలు ముట్టి కింద వచ్చినాయి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 2014-19 ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి ఎందుకు 65 సంవత్సరాలకు 60 ఏళ్ళకి తగ్గించి పెన్షన్ ఇవ్వలేకపోయినాడు? ఎందుకు 3,000 రూపాయలు ఇవ్వలేకపోయినాడు? ఎందుకు మీ ఇంటికే పెన్షన్ పంపించలేకపోయినాడు? ఎందుకు వాలంటీర్ వ్యవస్థ తీసుకురాలేకపోయినాడు? ఎందుకు సచివాలయం మీ వీధిలో పెట్టలేకపోయినాడు? 45 ఏళ్ళకి ఎందుకు మీకు పెన్షన్ ఇవ్వలేకపోయినాడు? ఎందుకు మీకు కావాల్సిన బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ పత్రాలను మీ ఇంటికే పంపలేకపోయినాడు? ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూరు కాళ్ళు అరిగిపోయేటట్టు తిరిగినారు ఒక్కొక్క పత్రం కోసం 100 రూపాయలు ఖర్చు పెట్టి. మరి ఈ రోజు మీ ఇంటి దగ్గరికి వస్తున్నాయి ఆ పత్రాలన్నీ కూడా. ఆ పాలనకు ఈ పాలనకు వ్యత్యాసం గమనించాల్సిన అవసరం ఉంది. ఆ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రి యొక్క మాట ఇస్తే నిలబడే తత్వానికి వ్యత్యాసం గమనించాల్సిన అవసరం ఉంది. ప్రొద్దుటూరు అభివృద్ధి గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వరదరాజుని గమనించండి, నన్ను గమనించండి. 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను మీకోసం. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 53 కోట్ల రూపాయలతో కొత్త మార్కెట్ కడతా ఉన్నాం. 5 కోట్ల రూపాయలతో బస్ స్టాండ్ పూర్తి చేసినాం. 65 కోట్ల రూపాయలతో మీ పిల్లల ఇంజనీరింగ్ చదువులు చదివే దానికోసం వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో మౌలిక వసతులకు 65 కోట్లు కేటాయించినాం. 52 కోట్లతో రామేశ్వరం యొక్క బ్రిడ్జి కడతా ఉన్నాం. 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ చేస్తా ఉన్నాం. 160 కోట్ల రూపాయలతో పైపుల ఆధునీకరణ చేస్తా ఉన్నాం. 150 కోట్ల రూపాయలతో మైలవరం నుంచి నీళ్లు తెచ్చి ప్రొద్దుటూరు పట్టణానికి నీళ్లు అందించగలిగినాం. 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు స్థాపించినాం. కొత్తపల్లి పంచాయతీగా తీసుకున్నాం. ఏ 60 కోట్ల 70 కోట్ల రూపాయలు అంతకు మించిన అభివృద్ధిని ఇక్కడ చేయగలిగినాం తల్లి. వరదరాజుల హయాంలో అమృతానగర్లో ఒక రోడ్డు లేదు. నేను వచ్చిన తర్వాతనే 37 రోడ్లకు రోడ్డు వేసినాం.
కాలువలు చేసినాం, నీళ్లు ఇవ్వగలిగినాం, అనేక రకాల సంక్షేమ పథకాలను మీ ఇంటింటికి పంపించగలిగినాం. అయితే ఇంకా కొన్ని సమస్యలు ఉంటాయి అమృతానగర్లో. కారణం, విస్తీర్ణం ఎక్కువ ఉంది. అమృతానగర్ 25,000 ఓట్లు ఉన్నాయి, 40,000 మంది ప్రజలు ఉన్నారు. ఇక్కడి నుంచి వదిలిపెట్టుకుంటే కొత్తపల్లె, కానపల్లె, ప్రకాష్ నగర్, వివేకానంద నగర్, టీచర్స్ కాలనీ, జేమ్స్ కొట్టాల, యానాది కాలనీ, మత్స్య పరిశ్రమల కాలనీ, అమృతానగర్, మీనాపురం ఇన్ని రకాలుగా విస్తరించి ఉన్నప్పుడు, ఇదంతా డెవలప్ అయితే వచ్చినప్పుడు 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంత చేసినప్పటికీ కూడా ఇంకా కొంత చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నీళ్ల సమస్య చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా నీళ్లు మేమే ఇచ్చినాం. నీళ్ల సమస్య మేమేనాం. ఎండాకాలం వస్తాయి, నీళ్ల కొరత ఏర్పడుతుంది. ప్రజలు అర్థం చేసుకోవాలా, పని చేస్తాం. కానీ నీళ్ల సమస్యను మా దృష్టికి తెచ్చేదానికి మీరు ప్రయత్నం చేస్తే పర్వాలే, కానీ సూటిపోటి మాటలతోనో, టీచర్ లాంటి మాటలతోనో మా హృదయాన్ని గాయపరిచేటట్టు విమర్శించడానికి మాత్రమే ప్రయత్నిస్తే తప్పై కాదు. పాలన తర్వాత ఒక 24 గంటలు మీకు అన్ని అందవు. మీ ఇంటికి వస్తా, నేను భోజనం పెట్టు తల్లి అంట. 1 గంట ఆగున్నా అంటావా, లేకపోతే 10 నిమిషాలలో పెట్టగలుగుతావా? 1 గంట ఆగున్నా అంటావు. నేను ఒప్పుకొని ఇప్పుడే పెట్టాలని అంట. నువ్వు పెట్టగలుగుతావా? పొయ్యి ముట్టియాలా, ఎసరు చేయాలా, బియ్యం పెట్టాలా, నీళ్లు వెయ్యాలా, అది అన్నం కావాలా, కూర వండాలా, నాకు పెట్టాలా, టైం పడుతుంది. అక్కడే ఇంత పెద్ద పంచాయతీని అభివృద్ధి చేసేటప్పుడు మాకు కొంత సమయం కావాలా? ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ అభివృద్ధి చేసినామో చేయలేదో మీరే చెప్పండి. ఈ అమృతానగర్ 5 ఏళ్ల ముందు ఇట్టున్నదా, ఇంతకంటే ఘోరంగా ఉన్నదా? ఆ 37 రోడ్లు మీరు వేసినామా? నీళ్లు మేము తీసుకురాగలిగినామా? తీసుకురాలేదా? మీరు అడిగిన ప్రతి సందర్భంలోనూ ఈ పంచాయతీ రాగలిగినాం. వచ్చిన ప్రతిసారి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేసినాం. మీ ఇంటికి ఒక్కొక్కరికి 5, 4, 6 పథకాలు వస్తా ఉన్నాయి. ఒక్కొక్కరి సంవత్సరానికి 70,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకున్నారు. 5 సంవత్సరాల కాలంలో 3 నుంచి 5 లక్షల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో మీరు సంక్షేమాన్ని పొందగలిగినారు. ఇవన్నీ మీరు అర్థం చేసుకొని, ఏ ప్రభుత్వం వస్తే మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందో, ఏ ప్రభుత్వం అయితే మేలు చేసిందో ఆ ప్రభుత్వానికి ఓటేయమని చెప్పి వినయపూర్వకంగా గుర్తు చేస్తూ సెలవు.